ప్రశ్న చూద్దామమ్మా. విశాఖపట్నం నుండి రాజేష్ గారు రాస్తున్నారు, గుడిలోకి వెళ్లే ముందు గడపకి ఎందుకు నమస్కరిస్తారు అని అడుగుతున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హద్దు దాటి లోపలికి వెడుతున్నామని సామాన్య అర్థం చెప్పుకుంటాం. కానీ వాస్తవానికి భక్తులైనటువంటి వారు స్వామి యొక్క పాదాల దగ్గర తాము ఉండాలని, భక్తుల పాదాలు తమకి సోకినా చాలని స్వామి ముందు గడపగా ఉండడానికి ఇష్టపడతారు. ఉదాహరణకి తిరుమలలో కులశేఖరపడి అంటారు. కులశేఖరాళ్ళు వారు ఆ గడపగా మారాడు అని చెప్తారు. ఎందుకు గడపగా మారాడు అంటే, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో దాసదాసోహం అని, అంటే భగవద్భక్తులకి వీరు దాసులు, భగవంతుడికే కాదు. అందుకే ఇద్దరు ఎదురుపడితే ఒకళ్ళకొకళ్ళు సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు. గమనించారో లేదో? ఇది ఒకళ్ళకు పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు చేయాలి, కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేయడం ఏమిటంటే, భగవద్భక్తులైనటువంటి వాళ్ళందరూ, భగవత్ దాసులైనటువంటి వాళ్ళందరూ భగవంతుడితో సమానం కనుక వాళ్ళకి అలా నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు. కనుక ఎవరైతే తిరుమలకు వస్తున్నారో వాళ్ళందరూ భగవద్భక్తులు గనక వారి యొక్క పాదధూళి నాకు సోకితే నేను పవిత్రునవుతాను అని అనుకోవడం. అందుకని గడపలుగా భక్తులు మారారు అన్నదానికి ఉంది. ఎంతమంది భక్తులు ఎక్కడ మారారో ఈయన పేరైతే మనకి తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు కదా ఎవరు ఏ గడపగా మారారో. అందుకని ఆ గడపకి నమస్కరించుకుంటూ గనక వెళ్ళినట్టయితే మనకి ఆ భక్తులందరికీ కూడా ఎట్లాగూ మన పాదాలతో తొక్కం దాన్ని, కానీ దాటి పెడుతున్నప్పుడు మన పాదధూళి దాని మీద పడుతుంది కదా. మీరు గమనించారా? ఎవరైనా సరే సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు గడప ఎంత ఉంటే దాన్ని జాగ్రత్తగా కష్టపడి దాటి పెడతారు, కానీ దాని మీద కాలు వేయరు. ఎందుకు కాలు వేయరు అంటే, అది గడప. గడప అంటే దానికి అధిపతిగా ఎవరో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భగవద్భక్తుల్ని మనం తన్నకూడదు, వారి మీద కాలు పెట్టకూడదు అన్న ఉద్దేశంతో దాటి వెళ్ళడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానం. ఇది కాక మనకి నిత్య వ్యవహారంలో గనక చూసినట్టయితే ఇంటికైనా గడప మహాలక్ష్మిగా భావించుకుంటాం. మరి మహాలక్ష్మిగా భావించే గడప మీద మామూలుగా మన ఇళ్లల్లోనే కాలు పెట్టమే, దేవాలయానికి ఉన్న గడప మీద కాలు పెడతామా? పెట్టం కదా. అందుకని దాన్ని పెట్టకుండా వెళ్ళడంతో పాటు ఏ భక్తుడు ఈ రూపంలో ఎక్కడున్నాడో అని చెప్పి ఆయనకి నమస్కారం చేసుకుని ముందుకు పెడతాం. ఎన్ని గడపలుంటే అన్ని గడపలకి నమస్కారం చేసుకెళ్ళడం మనకు కనపడుతుంది. ఇది ఇంకా ఎక్కడ కనపడుతుందంటే, మీకు శ్రీశైలం ఎక్కే మెట్లు కానీ, తిరుపతి మెట్లు కానీ, వీటి మీద వాళ్ళ పేర్లు రాసుకుంటారు కొంతమంది. గమనించారా? పేర్లు ఉంటాయి. అంటే ఏ భక్తుడైనా నా మీద కాలు పెట్టినట్టయితే ఆ భక్తుడి యొక్క పాదధూళి నాకు తగిలింది అని తృప్తి పడడానికి. పేర్లు ఎవరన్నా చదివారనుకో, ఎవరైనా దేవుడి దగ్గరికి వెడుతూ నా పేరు చదివారంటే నాకెంత పుణ్యం, నన్ను తలుచుకుని వెళ్ళారు కదా. అంచేత ఈ కారణంగా పేర్లు రాసుకునే పద్ధతులు ఉన్నాయి. కనుక దేవాలయంలో ఉండే దైవమే కాదు, దారి పొడుగునా ఉండేటటువంటి మెట్లైనా, గడపలైనా, చుట్టూ ఉండే పరివార దేవతలైనా వీళ్ళందరూ కూడా ఆ భగవంతునిలో భాగమే అనే సంగతి గుర్తు చేసుకోవడానికి గడపలన్నిటికీ నమస్కారాలు చేసుకుంటూ పెడతాం.